హాయ్ నేను సతీష్. ఇంతకుముందు ఒక వీడియో నేను అప్లోడ్ చేశాను కదా జర్నలిస్ట్ సదస్సులో. దాన్ని 1,00,000 మందికి పైగా చూస్తే 920 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను కూడా ఆశ్చర్యపోయా. అంటే నేను అడగకపోవడం వల్లే మీరు చేయట్లేదు. చాలామంది అడిగితే అడగందే అమ్మాయిని అన్నం పెడతా అంటారు కదా. ఓహో నాదే తప్పని అర్థమైంది. అడగడం ఉండదు. ఒక్క వీడియోకి 920 మంది అంటే పెద్ద అచీవ్మెంట్ అది. ఇంకా మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్కి ఒక 2,000 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారు. సో మీరు కొద్దిగా కోఆపరేట్ చేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే ఆల్ అయిన బటన్ బెల్ యాక్టివేట్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లాగే హైప్ ఇవ్వండి. హైప్, లైక్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఇంకా ఒక వీడియోకి 920 మంది అంటే మిగతా 2,000 మంది పెద్ద మ్యాటరే కాదు. మీరు అనుకుంటే అయిపోద్ది. ఖచ్చితంగా చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, కామెంట్ కూడా మర్చిపోకండి. ఈ ఒక 30 సెకండ్స్ మాత్రమే దీని గురించి మాట్లాడి వీడియో కూడా చాలా తక్కువ లెంత్ టైంలోనే చెప్పేస్తాం. 8-10 నిమిషాల్లోనే క్లోజ్ చేసేస్తా. అది కూడా 20-30 నిమిషాలు ఎందుకంటే వద్దని అంటే నేను ఈ సీజన్లో చాలా తగ్గించని మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటికే మ్యాక్సిమం 8 మినిట్స్ దాటించి కొద్దిగా ఒక 10 నిమిషాలు అటు ఇటు అవుతుంది. ఇంకా తగ్గించేస్తా, సరేనా? ఇక సరే, లైవ్ గురించి కూడా ఇంతకుముందు ఒక వీడియో న్యూస్ బాల్ వీడియో కంటే ముందు అప్లోడ్ చేశాను కదా. ఆ వీడియో కొన్ని డీటెయిల్స్ పెట్టా. ఇప్పుడు కూడా ఈ ప్రోమోల్లో ఎవరు గెలిచారు, అసలు టికెట్ ఫైనల్ రేసులోంచి తనూజ అవుట్ అయిపోయిందంట. ఇదైతే ఖచ్చితంగా అన్యాయం అనిపించింది, దారుణం అనిపించింది నాకైతే. అట్లాగే సంజన విషయంలో కూడా అట్లాగే జరిగింది. అంటే ఇద్దరు కూడా మరి ఎందుకు ఏంటని కూడా ఈ అప్డేట్ అయితే ఈ వీడియోలో చెప్పేస్తా. ఇప్పుడు ఇంతకుముందు లైవ్లో జరిగేటప్పుడు ఆ ప్రోమోలో కూడా చూసాం కదా, 2 ప్రోమోలు అనలైజ్ చేశాను కదా. ఎగ్జాక్ట్గా నేను ఏదైతే అనలైజ్ చేశానో అదే జరిగింది. లైవ్లో ఎవరు ఆడాలి అని ఫస్ట్ డెసిషన్ తీసుకున్నప్పుడు రీతు సైలెంట్గా ఉండింది, రియాక్ట్ కాలేదు. ఆ చకచక ఆడండి అంటూ నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇక్కడ సీన్ చేస్తుంది ఏంటి, సీన్ క్రియేట్ చేస్తుంది ఏంటి అంటే, మనం ఇక్కడ వాయిస్ రేజ్ చేసి కంటెంట్ క్రియేట్ చేయాలి, హడావిడి చేయాలి, నాకు అవకాశం రాక వాస్తవానికి బిగ్ బాస్ చెప్పింది ఈక్వల్ అవకాశాలు వస్తాయని చెప్పిన తర్వాత ఓకే అందరికీ వస్తుంది కదా, అప్పుడు సైలెంట్ ఉండిపోయి తర్వాత గోల చేస్తారు, రచ్చ రంబోలో చేస్తుంది. దీనివల్ల ఏంటంటే అక్కడ తనూజ లాంటి వాళ్ళు హైపర్ అయిపోయి టెంపర్ అయిపోయి ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసేసి డెసిషన్ మేకింగ్ అంతా ఆవిడది అనే మాదిరిగా ఈవిడ డామినేషన్ అంటే ప్రతిసారి పక్కన కెప్టెన్ ఉన్నాడు కదా, ఆవిడకి డ్యామేజ్ జరుగుతుంది. రీతు అంటారా ఎప్పుడూ అరుపులు గొడవ ఉంటుంది. కాకపోతే ఇక్కడ కావాలని వాంటెడ్లో ఆవిడ చేస్తుంది. డెసిషన్ తీసుకునే దానికి డిస్కషన్ చేసేటప్పుడు కామ్గా ఉంది. తర్వాత చాలా సీన్ చేస్తే వాళ్ళందరూ అదే అడిగారు. బాగానే కూడా అప్పుడేం చేసావు, నువ్వు అబ్జెక్షన్ వ్యక్తం చేయొచ్చు కదా. సరే నువ్వు ఇప్పుడు వాళ్ళ ముగ్గురు డీమోన్ పవన్, కళ్యాణ్ అండ్ ఎమ్మెన్యేలు ఆడాలంటే ఓకే అన్నావు కదా, ఇప్పుడు నువ్వే వాళ్ళని ఒప్పించుకో అంటే లేదు నాకు ఓటింగ్ పెట్టండి అంటే అప్పుడు ఎందుకు అడగలేదని ఇక్కడ తనూజ కానీ కళ్యాణ్ కెప్టెన్ ఎక్కడ నోరు విప్పాడు. ముందైతే సైలెంట్గా ఉన్నాడు. అంటే ఒక సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు స్పందించడం మంచిదే. ఇలా ఇనిషియేట్ తీసుకోవాలి. లేకపోతే ఇతను కెప్టెనా డమ్మీ కెప్టెనా, ఇతను ఉండి ఏం ఉపయోగం? ఒక హౌస్లో ఒక డెసిషన్ మేకింగ్ జరగాల్సి వచ్చేటప్పుడు ఇనిషియేట్ తీసుకోవాలి కదా అనే పరిస్థితి. ఇప్పుడు రీతు చౌదరి అబ్జెక్షన్ వ్యక్తం చేసి మళ్ళీ ఓటింగ్ పెట్టండి, నా ఒపీనియన్ అడగలే, మీరే చర్చించుకున్నారు, డెసిషన్ తీసుకున్నారు, అది తప్పు. అందరు సమక్షంలోనే మాట్లాడారు, కూర్చున్నారు. డీమాన్ పవర్ నాకు ఎప్పుడైనా ఓకే, ఎప్పుడైనా ఓకే, నేను ఏ రౌండ్లోనే వెళ్తాను ఆయన చెప్పాడు. సంజన కూడా అట్లాగే ఫస్ట్ 3 అబ్బాయిలు అయితే ఓకే వెళ్తే బాగుంటుందేమో అనిపించింది, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఇస్తాడమని చెప్పి. తర్వాత మళ్ళీ 2 అబ్బాయిలు ఉంటే నేను కూడా ఆడడానికి రెడీ అని ఆవిడ కూడా చెప్పిందంటే కొద్దిగా ఆలోచించుకున్నారు, ఎందుకు మీరు ఫైట్ చేయలేదు అంటారేమోనని. ఆ తర్వాత ఆలోచించుకొని కావాలని రీతి కూడా ఇక్కడ చేసింది, నాకు టైం ఇవ్వలేదు, నేను ఆలోచించుకొని చెప్పలేదంటే వాళ్ళు టైం ఇచ్చారు. ఈవిడ రియాక్ట్ అవ్వలే, తన ఒపీనియన్ చెప్పలే, కాసేపు డిస్కషన్ చేద్దామని కూడా చెప్పాలా, సైలెంట్గా ఉండిపోయి ఎటువాళ్ళు అటు అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను ఒప్పుకున్నానా, నాకు ఆలోచించే టైం అవ్వలేదు, నేనేమో చెప్పానా, ఇది కరెక్ట్ కాదు కదా. దానికి ఈ తనూజ అరుపులు కేకల వల్ల ఇవి డామినేటింగ్ అనిపోయి అట్లాగే ఏంద్రా బాబు ఇంత న్యూసెన్స్ అని ఆటోమేటిక్ రీచ్ అవుతుంది. అదే ప్రోమోల వరకు చూస్తే నేను అందుకే అన్న ప్రోమో ప్లస్ లైవ్ ప్లస్ ఎపిసోడ్ అన్నీ చూస్తే మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. నేను ప్రోమో చూసా, లైవ్ చూసా, మళ్ళీ తర్వాత ఆ వీడియో చేసిన తర్వాత ఈ వీడియో చేసే దానికి మధ్యలో మళ్ళీ లైవ్ చూసా. ఫస్ట్ లైవ్ ప్రోమోలు చూసి వీడియో చేసి మళ్ళీ ఈలోగా లైవ్ చూసి దీనికి వచ్చేసరికి నేను అందులో ఏదైతే ఈవిడ కావాలని సీన్ క్రియేట్ చేస్తుందాం అనుకున్నా ఎగ్జాక్ట్గా అదే జరిగింది రీతు చౌదరి. ఇప్పుడు ఓవరాల్గా ఏమవుతుంది, ఇక్కడ తనూజ ఏదో డామినేషన్ లాగా ఉంటే ఎమ్మెన్యేలు తగ్గిపోయి వెనకడిగేస్తూ ఉంటే మిగతా వాళ్ళు రేసులు దూసుకొస్తారు అండర్ కరెంట్గా కళ్యాణ్. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడైతే ఒక స్టాండ్ అయితే తీసుకుని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రీతు నన్ను అడిగారా, నేను సుమన్ అడిగాను, నన్ను అడిగి ఎవరిని పేరున బొట్టు పెట్టి ప్రత్యేకించి అడగలే, అందరూ కూర్చున్నారు, ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. అప్పుడు ఇప్పుడు సైలెంట్గా ఉండింది, అప్పుడు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కళ్యాణ్ అన్నాడు, సంజన గారు కూడా ఓకే అన్నారు, డీమోన్ ఎప్పుడైనా ఓకే అన్నట్టు ఫైనల్గా డీమోన్ అదే విషయంలో కన్విన్స్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ అయితే తనుజ కూడా ఒప్పుకోలే. ఫస్ట్ డెసిషన్ 3 అబ్బాయిలు అనుకున్నాం, ఎమ్మెన్యేలు, కళ్యాణ్, డీమోన్, వాళ్ళ ముగ్గురు ఆడినాయి. నేను మళ్ళీ డిస్కషన్ పెట్టడం చేయాల్సిన అవసరం లేదంటే బర్నీ కూడా అందరూ నువ్వు అప్పుడెందుకు అడగలే, ఎమ్మెన్యేలు అందరూ కూడా అడిగారు. అక్కడ ఎవరు మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారంటే రీతింగ్ ఓటింగ్ చేయలేదు, నాకు టైం ఇవ్వలేదు, ఆలోచించుకునే, ఇది తప్పు. అక్కడ ఆవిడ ఇనిషియేటివ్ తీసుకోవచ్చు కదా. ఎప్పుడు వచ్చి ఇక్కడ లొల్లి పెట్టే బదులు సీన్ క్రియేట్ చేయాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి, ఫైట్ చేయాలి, నా కోసం నేను స్టాండ్ తీసుకున్నాను, నేను ఎలా ఎలివేషన్ ఇద్దామనుకున్న బదులు అక్కడే చేస్తుంటే ఇదే బూమరాంగ్ అయింది, మిస్ఫైర్ అవుతుంది. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అవుతుంది, దెబ్బ పడిపోద్ది. సరే ఈ పంచాయతీ అంతా అయిపోయినాక
నేను చెప్పే కదా మ్యాక్సిమం 10 నిమిషాల లోపే క్లోజ్ చేసేస్తా. అందుకోసం టక్క చెప్పుకుంటూ పోతాను. మనం ఎటు తర్వాత మనం లైవ్ ఎపిసోడ్లో చూసి మాట్లాడుతాం కదా. మెయిన్ అప్డేట్స్ చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి, అది మీతో షేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఫస్ట్ కార్డుల టాస్క్లు అన్నీ చూసాం కదా. ఆ టాస్క్లు గెలిచాడు ఇమాన్యుయల్, నాకున్న అప్డేట్ ప్రకారం ఆయన గెలిచాడు. గెలిచినందుకు ఇక్కడ చూజ్ చేసుకునే ఛాన్స్ వస్తే వాళ్ళ ముగ్గురు ఆడిన టాస్క్లో సంజన అనేది చూజ్ చేసుకున్నాడు ఆయన. అంటే సంజనాని ఈజీ టార్గెట్ కావచ్చు, లేదా ఆవిడ గెలిచినా నేను గెలిచినా పర్వాలేదు, మా ఇద్దరు ఎవరో ఒకరు ఉంటే బాగుంటుంది కావచ్చు. మొత్తానికి అయితే చేసాడు. మొత్తానికి ఆవిడ కూడా ప్రయత్నం అయితే చేసింది. కానీ మెయిన్ రూల్ ఏదైతే తాడు వదిలేయకూడదు, అది వదిలేయడం అనేది ఆవిడ బ్యాడ్ లక్. టాస్క్ ఓడిపోయినా సరే ఎఫర్ట్స్ అయితే గమనిస్తారు కదా. ఓకే, ఆవిడ బాగా ఆడింది, మ్యాక్సిమం ట్రై చేసింది, ఎమోషన్ అవ్వడం, ఆ రీతు అండ్ తనుజ వచ్చి వాదార్చడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆవిడకి సింపతి వచ్చి కొద్దిగా పాజిటివ్ వైబ్ వస్తుంది. ఆ టాస్క్లో అట్లా ఆడి ఎవరు ఓడిపోయినా వాళ్ళకి వస్తుంది, అది ఓకే కాదనం. అయితే తర్వాత ఇమాన్యుయల్ 2 గడులు ఆక్రమించాడు కదా. ఇక్కడ సంజన అవుట్ ఆఫ్ ది టికెట్ టు ఫినాల్ అని చెబుతాడంట. నాకున్న అప్డేట్ ప్రకారం దీని గురించి కూడా మాట్లాడదాం. అట్లాగే రెండో టాస్క్ ఏంటి, తనూజ భరణి డీమోన్ ఆడతారు. నాకున్న అప్డేట్ ప్రకారం ఆ టాస్క్ ఏంటంటే మట్టిని నింపి ఫ్లవర్స్ పెట్టే టాస్క్. అంటే ఈ టాస్క్లో తనూజ గెలిచిందంట. తనూజ గెలిచి సుమన్ శెట్టిని చూజ్ చేసుకుందంట. అంటే ఇప్పుడు సంజనని ఇమాన్యుయల్ ఎట్లా చూజ్ చేసుకున్నాడో అట్లా ఆమె కూడా కావచ్చు, ఈజీ టార్గెట్ అవ్వండొచ్చు, లేదా అతడు గెలిస్తే బాగుంటుంది కావచ్చు. ఏదేమైనా సరే అతడు బాక్సుల ప్రకారం చూసుకుంటే అక్కడ ఆ అమ్మాయి అతన్ని చూజ్ చేసుకుందంట. అయితే వీళ్ళిద్దరికి ఒక టాస్క్ పెట్టారు. ఏం టాస్క్ అంటే సుమన్ వర్సెస్ తనూజకి వెయిట్ ఆపడం లాంటి టాస్క్ అంటే వాటర్ ఆపుతూ ఉండాలి. ఫోర్స్గా వాటర్ పైపులోంచి అట్లా పడుతూ ఉంటుందంట. ఆ వచ్చే వాటర్ని కంట్రోల్ చేయాలి, ఆపాలి, వెయిట్ కంట్రోల్ చేసిన మాదిరిగా అట్లా. మరి మ్యాక్సిమం ట్రై చేసింది, చాలా బాగా ఆడింది. గంట వరకు అంటే దాదాపు ఒక 50 నిమిషాల వరకు అంటే ఆ వాటర్నే బాగా హోల్డ్ చేసిందంట, గట్టిగా ఆడింది. ఇక్కడ సంజన ఎట్లాగైతే టాస్క్ ఓడిపోయినప్పుడు మైలేజ్ వచ్చింది, ఈ టాస్క్లో పర్ఫార్మెన్స్ చూస్తే సుమన్ కంటే ఎక్కువ ఈవిడ కూడా కనబడిందంట. ఈ ఓవరాల్కి పర్ఫార్మెన్స్ ఎక్కువ స్క్రీన్ స్పేస్ అంతా చూస్తే ఇక పక్క తనూజ గెలిచేస్తుందే అని అనిపిస్తుందంట. కానీ ఫైనల్లీ ఈ టాస్క్లో సుమన్ శెట్టి గెలిచారంట, తనూజ ఇక్కడ ఓడిపోయింది. మరి ఎట్లా, నాకున్న అప్డేట్ ప్రకారం అయితే దాదాపు 50 నిమిషాలు పైగా చాలా చక్కగా ఆడింది, హోల్డ్ చేసిందంటే ఒకవేళ మిగతా వాళ్ళందరూ వాటర్ అనేటప్పుడు ఒక సపోర్టింగ్ టాస్క్ లాగా అయ్యిందా, వాళ్ళు ఏమైనా తనూజకి ఎక్కువ వాటర్ పోసారా, సుమన్ శెట్టి పైపులకు కానీ అట్లా ఏదైనా టాస్క్ వాటర్ని హోల్డ్ చేయాలి, కంట్రోల్ చేయాలి, ఆ ఫోర్స్ అంతా ఉపయోగించి ఇది టాస్క్. మరి ఇది ఎట్లా అనేది మనకి లైవ్ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. సో మొత్తానికి ఈవిడ ఎఫర్ట్స్ అయితే రీచ్ అవుతాయండి. ఆడియన్స్ అయితే చాలా బాగా కష్టపడి ఆడింది అని మాదిరిగా. సో ఫైనల్ మొత్తానికి ఆవిడైతే ఓడిపోయిందంట. అయితే తనూజాని సంజనాని టికెట్ ఫైనల్ రేసులో ఇద్దరు కూడా అవుట్ అయిపోయారని బిగ్ బాస్ చెప్పాడంట. మరి నాకున్న అప్డేట్ ఇది అవ్వకూడదు, ఈ అప్డేట్ నిజం అవ్వకూడదు అని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు టికెట్ ఫైనల్ రేసులో ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక 5-6 టాస్కులు, సంజన ఒక 5-6, తనూజ ఒక 5-6, ఇమాన్యుయల్ ఒక 5-6, అట్లా అందరూ కనీసం ఒక 5-6 టాస్కులు ఆడితే ఫుల్ కిక్ వస్తుంది కదా, వాళ్ళకి మజా వస్తుంది, చూసే వాళ్ళకి వస్తుంది, మనకి వస్తుంది. వాళ్ళు ఓడిపోయినా సరే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అబ్బా టికెట్ ఫైనల్ రేసుల్లో నా కంట్రిబ్యూషన్ చాలా బాగుంది, 5 టాస్కులు ఆడి, ఆ టాస్క్ అట్లా, ఈ టాస్క్ ఇట్లా, ఈ టాస్క్ ఇట్లా. ఒకసారి చూడండి, డేంజర్ జోన్లోకి పోతారు, ఫైర్ స్ట్రోమ్ వస్తుంది అనేటప్పుడు ఎన్ని టాస్కులు పెట్టాడు, ఒక 5-6 టాస్కులు పెట్టాడు కదా. ఫ్లోరా షైని సంజన ఆడారు, కళ్యాణ్ అండ్ తనూజ ఆడారు, అట్లా మజా వచ్చింది చూసారు, చాలా గొడవలు వచ్చే కంటెంట్ వచ్చింది, వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. అట్లా కనీసం ప్రతి కంటెస్టెంట్ ఒక 5-6 టాస్కులు ఆడి అప్పుడు ఫైనల్ రిజల్ట్ చేస్తుంటే బాగుండేది. కానీ ఒక్క టాస్క్ ఆడి ఓడిపోయిన వెంటనే అవుట్ ఆఫ్ ది రేస్ అంటే ఇది కరెక్ట్ కాదు, ఫెయిర్ కాదు, అన్యాయం అనిపించింది, నాకు దారుణం అనిపించింది. అందుకే నేను అంటాను, నాకు వచ్చిన ఈ అప్డేట్ ప్రకారం ఇది రాంగ్ అయితే బాగున్ను, అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. మరి మీకు కూడా అట్లాగే అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఒక టాస్క్ ఓడిపోతేనే వారం అంతా ఏం చేయరు, గోలు గిల్లుకి ఇంటికి ఇంకా మసాజులు చేసుకుంటూ, హెడ్ మసాజులు, ఆయిల్ పెట్టుకుంటూ ఎట్లా కూర్చోవాలి. ఇంక వాళ్ళు ఏం చేస్తారు, టైం పాస్ చిరాకు ఉంటుంది కదా వాళ్ళకు కూడా, అరే మనం ఉన్నామా లేవన్నట్టు అయిపోతారు కదా. అట్లా కాకుండా ఆడించుంటే బాగుండేది నా ఫీలింగు. సో మొత్తానికి ఇక 2 టాస్కులు ఇమాన్యుయల్ గెలిచాడు కదా, కళ్యాణ్ రీతు అతను ఆడిన టాస్క్, అట్లాగే సంజనాథ్ ఆడిన టాస్క్ ఆయన గెలిచాడు, సుమన్ ఒక టాస్క్ అయితే గెలిచాడు. మరి మీకేమనిపించింది ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 1,00,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారు మీ కోఆపరేషన్తో నేనైతే అనుకుంటున్నా. అలాగే జర్నలిస్ట్ అతిశయం న్యూస్ 2 కూడా ఫాలో అవ్వండి. అప్డేట్స్ అన్నీ ఫస్ట్ మన ఛానల్ నుంచే వస్తాయి. థ్యాంక్ యూ.